హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి ఒక షార్ట్ టర్మ్. జూన్ 4వ తారీఖు లోపు ఈ స్టాక్స్ రిజల్ట్స్ కూడా బయటికి వచ్చేయాలి. అది అంటే ఎలక్షన్ రిజల్ట్స్ కాదు, ఈ స్టాక్ యొక్క రిజల్ట్స్. అది చూడండి, ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి మనము పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ కొనాలి. వెరీ షార్ట్ టర్మ్, ఒక 40 డేస్. ఈ 40 డేస్లో ఒక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అది ఫస్ట్ స్టాక్ వచ్చి గ్లోబల్ ఎడ్యుకేషన్. చూడండి, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹248 ఉంది. బై చేసుకోండి. చూడండి, ₹248 ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹305 మొదటి టార్గెట్, ₹358 రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹197 స్టాప్ లాస్. చూడండి, స్టాప్ లాస్ వచ్చి ₹197 స్టాప్ లాస్. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కరెక్షన్ ఏదైనా ఇదే స్టాక్లో మనకి వచ్చిందంటే అప్పుడు మనము ఎక్కడెక్కడ కొనాలి. రెండే ప్రైస్ అండి. ₹111 ఒక 50%, ₹55 ఒక 50%. ఈ రెండు ప్రైస్ తప్ప ఇంకెక్కడా లేదు. కరెక్షన్ వస్తే అది ఈలోపు ఈ షార్ట్ టర్మ్లో మన ట్రేడ్స్ కంప్లీట్ చేసుకోవాలి. అది విత్ ప్రాపర్ స్టాప్ లాస్ కూడా ఉంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఫ్యూషన్. చూడండి, ఫ్యూషన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹508 ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹570 మొదటి టార్గెట్, ₹635 రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹435 స్టాప్ లాస్. అది తర్వాత ఇదే స్టాక్లో ఫ్యూషన్లో మళ్ళీ ఏదైనా ఒక కరెక్షన్ వస్తే, నేనేది ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఏదైనా ఒక కరెక్షన్ వస్తే ఎక్కడి దాకా రావచ్చు. రెండు ప్రైస్ అండి. ఒకటి ₹336 ఒక 50%, ₹231 ఒక 50%. ఈ రెండు ప్రైస్ తప్ప ఇంకెక్కడా కొనకూడదు, గుర్తుపెట్టుకోండి కరెక్షన్లో. చూడండి, రెండు స్టాక్స్ చెప్పున్నాను. ఒకటి గ్లోబల్ ఎడ్యుకేషన్, మరొకటి వచ్చి ఫ్యూషన్. అది తర్వాత ఇప్పుడు మనము మన అకాడమీలో 22 వర్క్షాప్ పూర్తి చేసుకున్నామండి. 23వ వర్క్షాప్ గురుప్రసాద్ అకాడమీలో మనము జరుపుతున్నాము. జూన్ 15th and 16th ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. అంటే స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. రెగ్యులర్గా లైఫ్ టైం ఈ స్ట్రాటజీస్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇంట్రాడే చేసే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్. లేదా మరొకటి బాటమ్స్ ఈక్విటీ. ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాం. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ డీటెయిల్ తెలుసుకోవచ్చు. ఇది ఎట్లంటే ముందుగానే మనము ప్రిపేర్ అయ్యే అక్కడికి కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీకు చెప్తాము. ముందుగా బుక్ చేసుకున్న తర్వాత అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రావాలి. ఇదొక పాయింట్. తర్వాత సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. లాస్ట్ ఒక 5 సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే దయచేసి మన వాట్సాప్ టీమ్ కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్, మీ అందరికీ తెలుసు. లిమిటెడ్ సీట్సే, ఎక్కువ మందికి మనం ఈ క్లాసెస్ తీయలేము ఫస్ట్ నుంచి. ఇట్స్ వెరీ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. లిమిటెడ్ సీట్సే. లాస్ట్ ఒక 5 సీట్స్ ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ సీట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అడుగుతారు, సరే ఏదైనా ఒక సీట్ ఉందా అని. డెఫినెట్గా ఉండదు, ఎందుకంటే ఇట్స్ వెరీ లిమిటెడ్ సీట్స్ కాబట్టి. లాస్ట్ ఒక 5 సీట్స్ ఉన్నాయి. ఎర్లీగా బుకింగ్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు చేసుకోండి. తర్వాత
మరొక స్టాక్స్ వచ్చి యాక్సిస్ క్యాట్స్. చూడండి, యాక్సిస్ క్యాట్స్, AXISCADES. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 635 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 742 రూపాయలు మొదటి టార్గెట్, 863 రూపాయలు రెండో టార్గెట్. సారీ, స్టాప్ లాస్ వచ్చి 497 రూపాయలు స్టాప్ లాస్. తర్వాత ఇదే స్టాకు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఏదైనా కరెక్షన్ వస్తే ఎక్కడ దాకా రావచ్చు అది కూడా చూడండి. స్టాక్ మార్కెట్ అనేది చాలామంది పద్మవ్యూహం, రియల్గా పద్మవ్యూహమే, అయితే ఎవరికి తెలియని వాళ్ళకి, బట్ మనకు తెలుసు కాబట్టి వెళ్ళి కూడా అక్కడి నుంచి బయటికి రాగలం. అది అలాంటిదే మనం చేయాలి. కాబట్టి ఈ స్టాక్ మళ్ళీ కరెక్షన్ వస్తే ఎక్కడ కొనాలి? ఎందుకంటే చాలామంది కరెక్షన్ వచ్చినప్పుడు గాబరా పడుతుంటారు, ఎక్కడ కొనాలి, ఏ ప్రైస్లో కొనాలి. అలాంటి ఏం లేదు. 303 రూపాయల్లో ఒక 50%. అక్కడ కానీ ఇక అక్కడి నుంచి మళ్ళీ ఫాలో అయిందంటే నెక్స్ట్ బయింగ్ పాయింట్ వచ్చి 105 రూపాయలు. ఈ రెండు ప్రైస్ తప్ప ఇంకెక్కడ మనకి కొనడానికి ఛాన్స్ లేదు. ఈ ప్రైస్లోనే వస్తే కొనాలి, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి యాంబర్. చూడండి, యాంబర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 3775 రూపాయలు ఉంది. బై చేసుకోండి. ఏదైనా ఒక చిన్న ఇంకా ఒక 100 రూపాయలు 150 రూపాయలు తగ్గినా కూడా 3600 వచ్చినా కూడా ఇక్కడ ఒక 70% కొనుక్కోండి. 3775 రూపాయల్లో 3600 వస్తే అక్కడ ఒక 25%. ఫస్ట్ ఏదో కొనేసేయండి. అది తర్వాత 3600 వస్తుందో రాదా అని తెలీదు, వస్తే అక్కడ ఒక 25% కొనుక్కోండి. టార్గెట్ వచ్చి 4224 రూపాయలు మొదటి టార్గెట్, 4840 రూపాయలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2985 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కరెక్షన్ ఏదైనా వచ్చిందంటే ఇదే స్టాక్లో ఎక్కడి దాకా పడవచ్చు. 2009 రూపాయల్లో 50%, తర్వాత 1003 రూపాయల్లో ఒక 50%. మీరు అడగచ్చు, సార్ ఏం సార్ 3700 ఉంది, మీరు చెప్పారు డౌన్ వస్తే అంత ఫాల్ రావచ్చా? ఖచ్చితంగా రావచ్చు, గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే హై వెళ్ళినప్పుడు డౌన్ కూడా చూస్తుంది కదా మార్కెట్, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటుంది కదా, లాభం వచ్చినప్పుడు నష్టం కూడా ఉంటుంది కదా. అదేలాగానే మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. స్టాక్ మార్కెట్ అంటేనే మనం ఒక యుద్ధంలాగా. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మన అప్డేట్స్ వస్తున్నాయి. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. ఇవి కూడా ఎవరన్నా ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తెలుగు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం.